అందరికీ స్వాగతం, సుస్వాగతం. నా ప్రీవియస్ వీడియోలు గనక చూడకపోతే చూడండి. ఒకవేళ ఆ వీడియోలు మీరు చూసినట్టయితే ఈ వీడియోని కంటిన్యూ చేయండి. జనరల్‌గా మనం కాలేజ్‌లో చదువుకుంటున్న టైంలో, అంటే కాలేజ్ స్టూడెంట్‌గా ఉన్న టైంలో మనం కాలేజ్ బుక్స్ తీసి చదవడమే పెద్ద గొప్ప. అలాంటిది మనం కొత్తగా స్కిల్ నేర్చుకోవాలి, సపరేట్‌గా దానికోసం పని చేయాలి, దానికోసం కష్టపడాలి అంటే అది ఇంకా కష్టం. ఇప్పుడు ఇక్కడ కష్టం, పని అని 2 పదాలు వాడాలి. చాలామంది ఏమనుకుంటారు, పని చేయడమే కష్టం అనుకుంటారు. కానీ కాదు. ఆ రెండిటికి చాలా డిఫరెన్స్ ఉంది. పనికి, కష్టానికి చాలా డిఫరెన్స్ ఉంది. పని చేయడం కష్టం కాదు. సింపుల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తా. ఇప్పుడు మీరు ఏదన్నా పని చేస్తున్నారు, లైక్ మీరు జాబ్ చేస్తున్నారు, లేదా మీరు ఎగ్జామ్కి ప్రిపేర్ అవుతున్నారు, లేదా మీరు ఏదన్నా ప్రాజెక్ట్ చేయాలి. ఇవన్నీ పనులు. సపోజ్ సింపుల్గా ఈ మైక్ తీసుకెళ్ళి మీరు సమ్వేర్ ఎక్కడో పెట్టాలి, అదొక పని. ఇప్పుడు కష్టం ఎలాగంటే, మీరు ఈ మైక్ తీసుకెళ్ళి వేరే చోట పెట్టాలి కదా, అలా పెట్టాల్సి వచ్చినప్పుడు మీ దారి మొత్తం బురదగా ఉంది, అయినా టయానికి తీసుకెళ్ళి పెట్టాలి. అది కష్టం అంటే. మీరు ఎగ్జామ్కి ప్రిపేర్ అవుతున్నారు, సడన్గా కరెంటు పోయింది నైట్ టైం, అది కష్టం అంటే. లేదా మీరు ఎగ్జామ్కి ప్రిపేర్ అవ్వాలి, మీ దగ్గర బుక్స్ కొనడానికి డబ్బులు లేవు, అది కష్టం అంటే. మీరు ఏదైనా ప్రాజెక్ట్ చేయాలి, మీకు సడన్గా ఫీవర్ వచ్చింది, అది కష్టం అంటే. లేదా మీరు ఆఫీస్కి వెళ్ళాలి, కానీ మీకు ట్రావెలింగ్ ఫెసిలిటీ లేదు, లేదా దానికి మీ దగ్గర డబ్బులు లేవు, ఆఫీస్కి నడుచుకుంటూ వెళ్తున్నారు, అది కష్టం అంటే. నిద్ర లేని రాత్రులు, తిండి లేని రోజులు, అవి కష్టాలంటే. మీరు పని చేయడం కాదు కష్టం. ఇంకెప్పుడైనా ఎవరైనా అడిగినప్పుడు నేను ఇది కష్టపడి చేశారా అని చెప్పుకోవద్దు. మీరు నిజంగా కష్టపడి చేసి ఉంటే అప్పుడు చెప్పుకోండి. కష్టం అంటే సమ్వేర్ ఎక్కడి నుంచి వచ్చిందో తెలియదు, కానీ ఒక ప్రాబ్లం వస్తుంది. మీరు చేసే పనికి అదొక అడ్డంకిలా మారదు, అది కష్టం. సో ఇంకెప్పుడైనా ఎవరైనా అడిగినప్పుడు నేను పని చేశారా అని చెప్పండి. ఓకే, ఇప్పుడు కాలేజ్ స్టడీస్ గురించి మాట్లాడు. నువ్వు కాలేజీలో చదువుకుంటున్నావు అంటే మనం బుక్స్ తీయడమే పెద్ద ఘనకార్యం. కాలేజ్ బుక్స్, ఇంకా మళ్ళీ స్కిల్స్ నేర్చుకోవడం ఎన్ని అంటే ఇంకా కష్టం, చెప్పాను కదా. అలాంటిది సరే, ఇప్పుడు నువ్వు బాగా చదువుకుంటున్నావు, మంచి మార్క్స్ వస్తున్నాయి, మంచి పర్సంటేజ్ వస్తుంది అనుకో, నువ్వు అదొకటే చేస్తున్నావు కదా, అదొకటే చేస్తున్నావు. మరి మిగతావి మనం చేయాల్సింది అక్కడ చాలా ఉన్నప్పుడు నువ్వు అదొకటే చేస్తే ఎలాగా? ఇక్కడ మనకి బిగ్గెస్ట్ అబ్స్టాకిల్ ఏంటంటే టైం. స్టూడెంట్స్కైనా, జాబ్ చేసే వాళ్ళకైనా టైం అనేది ఉండదు. 9 to 5 కాలేజ్, 9 to 5 ఆఫీస్ ఉంటుంది కొంతమందికి, చాలామందికి. అలా ఉన్నప్పుడు మనం ఇంకా 9 to 5 అక్కడే ఉండి రూమ్కి వచ్చేసరికి, లేదా ఇంటికి వచ్చేసరికి చిరాకు వస్తుంది, లేదా హెడ్ఏక్ వస్తుంది, నీరసం వస్తుంది, తర్వాత మైండ్లో మీ ఏక లైఫ్ వస్తుంది. సారీ, ఇలా మనకి మన బాడీ అంటే మన మైండ్ ఒక రిలాక్సేషన్ కోరుకుంటుంది. సో మనం వేరేవి చేయాలంటే కష్టం. అసలు ఇలాంటి పనులు మనం చేయలేం. కొంతమంది చేస్తారు, నేను చాలామందిని చూస్తున్నాను కదా, వాళ్ళు వర్క్ కానీ లేదా సపరేట్గా ఇలా ఏదైనా స్కిల్ నేర్చుకోవడం అలాంటివన్నీ చేస్తారు. వాళ్ళని చూస్తే నాకు కొంచెం ఇన్స్పిరేషన్ కింద ఉంటుంది. సరే, ఇప్పుడు మనం ఇవన్నీ చేయడం కష్టం. సో ఇది కష్టం కాబట్టే కదా సక్సెస్ పర్సంటేజ్ అనేది అంత తక్కువ ఉంది. లేదా ఎవడు పడతాడు సక్సెస్ అయిపోతాడు కదా.
ఇప్పుడు ఇదంతా కష్టం మనకి, ఎందుకంటే మనకి ఇవన్నీ ఇప్పుడు ఈ పని చేయాలంటే దీనికి చాలా అబ్స్టాకిల్స్ ఉన్నాయి. అలా నువ్వు ఆ సక్సెస్ అయిన అతి కొద్ది మందిలో ఒకడు అవ్వాలనుకుంటే కష్టపడాలి, తప్పదు, పని కూడా చేయాలి. మీకు సొల్యూషన్ చెప్పట్లా, సిచ్యువేషన్ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నా అంతే, జస్ట్ సిచ్యువేషన్ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నా. ఎందుకు ఇప్పుడు మీకు సొల్యూషన్స్ లేదా టిప్స్ అవన్నీ నేను చెప్పాను అనుకో, మీరు పట్టించుకోరు. ఎందుకంటే నీకు నిజంగా ఇంట్రెస్ట్ ఉంటే నువ్వు టిప్స్ సొల్యూషన్ల గురించి చూడవు, నీ ప్రాబ్లం ఏంటని చూస్తావు. సో నేను ఇప్పుడు టిప్స్ ఇవ్వడం వల్ల, లేదా ఇలా చేయి అలా చేయి, లేదా సొల్యూషన్స్ అని చెప్పి ఏవో చెప్పడం వల్ల మీకు ప్రయోజనం ఉండదు. నీకు ఇంట్రెస్ట్ లేనప్పుడు, నీ మైండ్లో అసలు ఆ థాటే లేనప్పుడు, ఎదగాలన్న థాట్ లేనప్పుడు నేను ఎన్ని చెప్పినా యూజ్లెస్. నువ్వు అసలు పట్టించుకో. నీకు ఇంట్రెస్ట్ ఉంటే, నీ మైండ్లో థాట్ ఉంటే నువ్వే ఎదుగుతావు, నువ్వే కష్టపడి నేర్చుకుంటావు. అర్థమైందా? కానీ నేను ఇప్పుడు సిచ్యువేషన్ ఎక్స్ప్లెయిన్ చేయడం వల్ల నీకు ఒక ప్రాబ్లం ఉంటే దాని మీద ఒక క్లారిటీ వస్తుంది, లేదా నీ సిచ్యువేషన్ ఏదైతే ఉందో దాని మీద ఒక క్లారిటీ వస్తుంది. నీకు ఇప్పుడు ఇన్ని ప్రాబ్లమ్స్ ఇవన్నీ ఉన్నప్పుడు, మనకి టైం లేనప్పుడు టైం ఎలా మేనేజ్ చేయాలి అని చెప్పేసి మనకు క్వశ్చన్ ఉంటుంది. సో మన నెక్స్ట్ వీడియో అదే, టైం మేనేజ్మెంట్, టైం ఎలా మేనేజ్ చేయాలి అని చెప్పేసి మన నెక్స్ట్ వీడియో అది చూడండి. మీ టైం ఎలా మేనేజ్ చేయాలో తెలుసుకోండి. అర్థమైందా? సో అది మీరు మీ సిచ్యువేషన్, మీ ప్రాబ్లమ్స్ మీద క్లారిటీ అయితే తెచ్చుకోండి. సో అది ఈరోజుకైతే ఇంతే. వెల్, బాయ్.